హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే నోడ్ ఎంసీయూని యూజ్ చేసి స్మార్ట్ డిస్ప్లే బోర్డ్ని క్రియేట్ చేయబోతున్నాము. సో ఈ స్మార్ట్ డిస్ప్లే బోర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే స్కూల్స్, అలానే కాలేజెస్, రైల్వే స్టేషన్స్, షాప్స్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఈ స్మార్ట్ డిస్ప్లే బోర్డ్ని యూజ్ చేస్తాము. సో ఈ స్మార్ట్ డిస్ప్లే బోర్డ్స్ని యూజ్ చేసి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని కంటిన్యూస్గా డిస్ప్లే చేయొచ్చు. సో నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే నోడ్ ఎంసీయూ అలానే డాట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిస్ప్లేని యూజ్ చేసి ఈ స్మార్ట్ డిస్ప్లే బోర్డ్ని క్రియేట్ చేయబోతున్నాను. సో మన స్మార్ట్ ఫోన్ నుంచి ఏదైనా మెసేజ్ని సెండ్ చేస్తే ఆ మెసేజ్ ఈ స్మార్ట్ డిస్ప్లే బోర్డ్లో కంటిన్యూస్గా డిస్ప్లే అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ని నేను ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఇది నోడ్ ఎంసీయూ. సో నోడ్ ఎంసీయూని యూజ్ చేసి మనం ఐఓటీ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ విఇన్ పిన్ అని ఉంది కదా, సో ఆ విఇన్ పిన్కి నేను ఈ 3.7 volts బ్యాటరీ పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేశాను. సో అలానే నెగిటివ్ వైర్ని గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేశాను. సో ఇది డాట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిస్ప్లే అనమాట. సో ఈ డాట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిస్ప్లేలో మనం ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తాము. సో ఈ డాట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిస్ప్లేకి ఇక్కడ 5 పిన్స్ ఉంటాయి. సో విసిసి, గ్రౌండ్, డిఐఎన్ పిన్, సిఎస్ పిన్, అలానే సిఎల్కే పిన్ అని ఉంటుంది. సో ఈ పిన్స్ని ఈ నోడ్ ఎంసీయూకి ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో నేను ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చాను. సో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విసిసి పిన్ని 3.3 volts పిన్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ 3.3 volts పిన్ ఉంది కదా, సో ఈ పిన్కి విసిసి పిన్ని కనెక్ట్ చేశాను. సో ఇక్కడ గ్రౌండ్ పిన్ ఉంది కదా, సో ఆ గ్రౌండ్ పిన్కి గ్రౌండ్ పిన్ని కనెక్ట్ చేశాను. సో డిఐఎన్ పిన్ని D7కి కనెక్ట్ చేశాను. సిఎస్ పిన్ని D8కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ D8 ఉంది కదా, సిఎస్ పిన్ని D8కి కనెక్ట్ చేశాను. సో సిఎల్కే పిన్ని D5కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ D5 ఉంది కదా, సో ఆ D5కి నేను సిఎల్కే పిన్ని కనెక్ట్ చేశాను. సో ఇదనమాట కనెక్షను. సో ఈ కనెక్షన్స్ అలానే ఈ ప్రోగ్రామ్ కోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ప్రోగ్రామ్ అలానే ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది ఆ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇప్పుడు పవర్ సప్లైని ప్రొవైడ్ చేసి నేను అవుట్పుట్ని చూపిస్తాను. డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లేలో వెల్కమ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్మార్ట్ ఫోన్లో వైఫైని ఆన్ చేయాలి. సో చూడండి, ESP డిస్ప్లే అని వైఫైది వచ్చింది. సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ అయింది. సో ESP డిస్ప్లే మీద క్లిక్ చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో అప్పుడు కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్లో మీరు ఒక IP అడ్రస్ని ఎంటర్ చేయాలి. సో నేను ఎంటర్ చేస్తున్న IP అడ్రస్ని మీరు కూడా ఎంటర్ చేయండి. సో 192.168.4.1 అని ఉంది కదా, సో ఈ IP అడ్రస్ని క్రోమ్లో ఎంటర్ చేయాలి. సో క్రోమ్లో ఎంటర్ చేసినట్టయితే సో మీకు ఇలాంటి డిస్ప్లే స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వెల్కమ్ అని చూపిస్తుంది కదా, సో నేను ఇక్కడ హలో వరల్డ్ అని ఎంటర్ చేస్తాను. సో నేను ఇక్కడ హలో వరల్డ్ అని ఎంటర్ చేశాను. సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, హలో వరల్డ్ అని డిస్ప్లే అయింది. సో అలానే ఇప్పుడు నేను వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అని ఎంటర్ చేస్తాను. వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అని ఎంటర్ చేశాను. సో ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో సెండ్ చేశాను. సో ఇక్కడ చూడండి. సో వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇలా మీరు ఏ టెక్స్ట్ అయినా డిస్ప్లే చేయొచ్చు. విష్ హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ని ఎంటర్ చేశాను. సో ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేసినట్టయితే విష్ హ్యాపీ బర్త్డే అని ఇక్కడ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో చూడండి. సో విష్ హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఈ డిస్ప్లేలో డిస్ప్లే చేయొచ్చు. సో స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి మనం డిస్ప్లే చేయొచ్చు. సో ఇక్కడ టెక్స్టే కాదు, సో మనం ఏదైనా నంబర్స్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. 1 2 3 4 5 6 7 అని ఎంటర్ చేసి సెండ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి. సో నంబర్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని సెండ్ చేస్తున్నాను. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు కనుక ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ అప్కమింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.